అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ముఖ్యం. రచయిత మంగు కృష్ణకుమారి గారు. ఇక కథలోకి వెళితే, మంజుల పొద్దుట ఆఫీస్కి వచ్చి సీట్లో కూర్చొని 1 నిమిషం దైవధ్యానం చేసుకొని ఫైల్స్ తీసింది. ప్యూన్ గురువులు హడావిడిగా వచ్చాడు. మేడం, మన ఎలక్ట్రికల్ సెంటర్లో మెకానిక్గా చేస్తాడు లక్ష్మీపతి. ఈరోజు పొద్దుటే హార్ట్అటాక్తో పోయాడటండి అన్నాడు. మంజుల ఆశ్చర్యంగా, అయ్యో, నిన్ననే వచ్చాడు కదూ, ఎవరితోనో కలిసి అంది. అవును మేడం, భూపతిరాజు ఇతను స్నేహితులు కదూ, కలిసి తిరుగుతారు. వర్క్ షాప్లో అందరూ వెళ్ళిపోయారట. గురువులకి వెళ్ళాలని ఉందని అతను చెప్పకుండానే మంజుల పోల్చింది. మంచినీళ్లు పెట్టావో లేదో చూసి వెళితే వెళ్ళు, వేగం వచ్చేయి అంది. గురువులు బాణంలా వెళ్ళాడు. సెక్షన్లో ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. మంజుల సెక్షన్ ఆఫీసర్. అందరూ లక్ష్మీపతి మరణం గురించి మాట్లాడుకుంటున్నారు. మంజుల ఊహించినట్టే పర్సనల్ ఆఫీసర్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది. అక్కడ పెన్షన్ ఆఫీసర్ కూడా కూర్చొని ఉన్నాడు. ఆఫీసర్ లక్ష్మీపతి మరణం గురించి ఎత్తి అతని సర్వీస్ రికార్డు అప్ టు డేట్ చేసి పెన్షన్ ఆఫీసర్కి ఇచ్చేయమన్నాడు. మంజుల సరే అని లేచింది. ఈ పెన్షన్ ఆఫీసర్ శ్రీమన్నారాయణని చూస్తే ఆమెకి మండింది. అక్కడ ఇంకా శవం పాడెమీదకి ఎక్కిందో లేదో ఇతను సర్వీస్ రికార్డు కోసం అడగడం. పోనీ తనని అడగొచ్చుగా. ఊహు, తనే సిన్సియర్ అని ఆఫీసర్ ముందు పోజు కొట్టేందుకే. ఏది ఏమైనా చనిపోయిన ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి. తన పని తను చేస్తే సరి. సీట్లో కూర్చొని బెల్ నొక్కింది. గురువులు లేడు కాబోలు రాలేదు. కానీ కొత్తగా ఉద్యోగం వచ్చిన చంద్రావతి గబగబా వచ్చింది. గురువులు ఇంకా రాలేదు మేడం. ఏం కావాలి? ఒకసారి గణపతిరావుని రమ్మని చెప్తారా అమ్మా అంది. గణపతి సార్ సెలవులో ఉన్నాడండి, చంద్రావతి వినయంగా అంది. మంజుల కొంచెం ఆలోచించి తనే లేచి సెక్షన్లోకి వెళ్ళింది. నామినల్గా ఒక సీనియర్ యూడీసీ సూపరింటెండెంట్ పని చేస్తాడు. స్టాఫ్ కొరత ఎక్కువగా ఉన్నదే. మంజుల రాగానే లేచి నిలబడ్డాడు. కూర్చోండి సాగర్ గారు, ఈరోజు చనిపోయిన లక్ష్మీపతి సర్వీస్ రికార్డు బుక్ కావాలి అంది. ఎస్ మేడం, గణపతిరావు రాలేదని నేనే పైకి తీశాను, చెక్ చేసి ఇద్దామని ఉంచాను అంటూ బుక్ బయటికి తీశాడు. పొడుగ్గా మంచి కాగితాలతో తయారు చేసిన సర్వీస్ రికార్డు. ఏ ఉద్యోగికైనా అన్నం పెట్టే సంస్థతో పాటు ఈ రికార్డు కూడా పూజనీయమైనదే. ఎప్పుడో 18 ఏండ్లకి ఉద్యోగంలోకి వచ్చి 60 ఏండ్లకి రిటైర్ అవుతారు. ఇన్నేళ్ళు సర్వీస్లో జరిగిన ప్రతి ఈవెంటు పోస్టింగ్ రూపంలో ఈ బుక్లో రాసి ఉంచుతారు. పెన్షన్ పేపర్లు తయారు చేయాలంటే అతి కీలకమైనది ఈ సర్వీస్ బుక్కే. మంజుల బుక్ తీసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళింది. మొదటి నుంచి పోస్టింగులన్నీ పరిశీలనగా చూసింది. ఆఖరున పే కమిషన్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పోస్టింగులు చూసి మళ్ళా ముందుకి వెనక్కి చూసింది. ఆడిట్ అప్రూవ్ చేసిన పే కమిషన్ పే ఫిక్సేషన్ ఫారమ్స్ చెక్ చేసింది. పెద్ద తప్పు కనపడింది. ఈ లక్ష్మీపతికి 2 ఏండ్లు ఇంక్రిమెంటు ఆపమన్న పెనాల్టీ ఉంది. ఇలాంటి పెనాల్టీలు ఇస్తే పెనాల్టీ పీరియడ్ అయిన తర్వాత మధ్యకాలంలో ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్స్ ఇచ్చి ఒరిజినల్ పేకి తీసుకొస్తారు. నష్టం కేవలం ఆ కాలంలో చేతికి ఇంక్రిమెంట్ డబ్బు రాదు. బేసిక్ పే మీద ప్రభావం పడకూడదు. కానీ ఈ లక్ష్మీపతికి పెనాల్టీ తర్వాత ఒరిజినల్ పే ఇవ్వలేదు. తక్కువ బేసిక్ మీదే రివైజ్డ్ పే ఫిక్స్ చేసేశారు. మంజుల బిత్తరపోయింది. ఎవరిని ఏమీ అనడానికి లేదు. పే కమిషన్ ప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుంచి యూనియన్ 1 నిమిషం ఆగదు. పెద్ద లెవెల్ ఆఫీసర్లతో చర్చలు మొదలెడతారు. వర్క్ ఎంత ఉందో చూడకుండానే వాగ్దానాలు వెళ్ళిపోతాయి. వారం రోజుల్లో రివైజ్డ్ పే బిల్స్ ఆడిట్కి వెళ్ళిపోతాయి. ఈ లక్ష్మీపతి కేసు అలాగే అయినట్టుంది. పోనీ తర్వాతైనా ఈ తప్పు దిద్దవచ్చు. అప్పుడే పెద్ద పెట్టున బదిలీలు అయ్యాయి. ఈ గణపతిరావు ఈ సీటుకి వచ్చి 3 నెలలు కూడా అవలేదు.
మంజుల తల పట్టుకొని కూర్చుంది. ఇలా బుక్ అప్ టు డేట్ చేసి ఇచ్చేస్తే ఏదోలా పెన్షన్ కాగితాలు వెళ్ళిపోతాయి, కానీ కుటుంబానికి తక్కువ అవుతుంది. ఇక్కడ సాధక బాధకాలు తెలియని వారే ఇళ్లలో ఉంటారు. తన భర్తతో కలిసి పనిచేసిన అతని భార్యకి ఇంకా ఎక్కువ పెన్షన్ వస్తున్నదని, తనకే కోరుండి తగ్గించేశారని, గవర్నమెంట్ ఆఫీసే పక్షపాతంతో ఉంటారని, డబ్బు మింగే ఎత్తులని ఎన్నో మాటలు పబ్లిక్లో ప్రచారాలు అవుతాయి. ఇవన్నీ తట్టిన మంజుల వేరేలా ఆలోచించింది. అసలు ఎవరికైనా న్యాయంగా రావలసినవి రావాలి, తగ్గించడం దేనికి? ఒక నిశ్చయానికి వచ్చింది. ఫోన్ మోగింది. తీసేసరికి పెన్షన్ సెక్షన్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ. అతను తన సెక్షన్ వర్క్ చేయాలంటే సర్వీస్ రికార్డులు తనకి ఎప్పుడూ టైంకి రావని, అందుకే తన పని ఆలస్యం అని చాటింపు వేస్తాడు. హలో మేడం, ప్లీజ్ లక్ష్మీపతి గారి రికార్డు సంగతి ఏమిటి అడిగాడు. మంజులకి కాళ్ళమంట నెత్తికెక్కింది. తమాయించుకొని అన్నది, చూడండి, మనిషి మరణించి ఒకరోజు కూడా అవలేదు. మాకు వర్క్లోడ్ ఉంది. అయినా డెత్ కేస్ కాబట్టి ఇతని పనే ప్రయారిటీ బేసిస్ మీద చేసి మీకు అప్పచెప్తాను, సరేనా అంది. శ్రీమన్నారాయణ అసంతృప్తిగా ఏదో అని ఫోన్ పెట్టేశాడు. సాగర్ని పిలిచి లక్ష్మీపతి సర్వీస్ రికార్డులో ఉన్న లొసుగులు చూపించింది. సాగర్ ఇబ్బందిగా కదిలారు. మేడం, మీరు చెప్పినది నిజమే, కానీ ఇప్పుడు మనకి వర్కులోడు ఎక్కువ ఉంది. ఇలాంటి కొర్రీస్ అన్నీ చెయ్యాలంటే చాలా కష్టం. పోనీ ఒక పని చేద్దాం, మొదట ఇలా పెన్షన్ వర్క్ అయిపోనిండి, తర్వాత తెచ్చి తాపిగా అప్ టు డేట్ చేద్దాం. మంజులకి అలా చేయడం నచ్చలేదు. నో సాగర్ గారు, ఇన్నేసిసార్లు చేయించటం సబబు కాదు. సరేలేండి, మీరు వెళ్ళండి అని అతన్ని పంపించేసింది. ఏమిటి వ్యతిరేక శక్తులు? సాగర్కి ఆ పాటి పని వచ్చు. అయినా అతను చెయ్యి తడి అవ్వందే ఏదీ చేయడని ఒక పేరు ఉంది. రుజువైతే యాక్షన్ తీసుకోవడానికి మంజుల రెడీగా ఉంది. ఇవన్నీ గాలి మాటల్లా ఉండిపోయాయి. గణపతిరావు సెలవు ఇంకో 10 రోజులు ఉందట. సీనియర్లతో లాభం లేదు. చంద్రావతిని పిలిచింది మంజుల. తను చెప్పిన ప్రకారం కొన్ని కంప్యూటర్లో చేసి ప్రింటు తీయాలని చెప్పింది. మంజుల చెప్పినది బోధపరచుకొని చంద్రావతి అన్నీ పూర్తి చేసేందుకు 2 రోజులు పట్టింది. ఈ లోపల శ్రీమన్నారాయణ లక్ష్మీపతి కేసు ముందుకు వెళ్ళకపోవడానికి కారణం మంజులే అని యూనియన్ వాళ్ళ బుర్రలోకి బాగా ఎక్కించాడు. వాళ్ళు మంజుల దగ్గరికి వచ్చి గొడవ పెట్టారు. మంజుల ఒకటే అడిగింది, చూడండి చిరంజీవి గారు, ఇలా ఇచ్చేస్తే పని వేగం అయినా ఆర్థిక నష్టం జరుగుతుంది. మొత్తం అంతా చేయించి అప్పజెప్పే పనిలోనే ఉన్నాను. సెక్షన్లో చూడండి, అందరూ బుర్ర ఎత్తకుండా పనిచేస్తున్నారు. నమ్మి మీరు సహకారం ఇవ్వకపోతే ఎలాగా? చిరంజీవికి బోధపడ్డా చిన్నబ్బాయి అన్న లీడరు గయ్యిమని లేచాడు. ఏమిటి మేడం గారు, అసలు ఎప్పుడు పని అప్పుడు చేస్తే ఇవాళ లేట్ అయ్యేది కాదుగా? మంజులకి ఒళ్ళు మండింది. మరే ఇలా పే కమిషన్ అనౌన్స్ చేయగానే అలా చేతిలో పడాలని మీరే కదండి గొడవ పెట్టారు. ఆ కొర్రీలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి చేస్తున్నాం. మధ్యలో ట్రాన్స్ఫర్లు. మీరాకపోతే ఏది అవదు. చిరంజీవికి బోధపడింది. ఒరే చిన్న, పద, మేడం గారు చేస్తారులే అని చిన్నబ్బాయి చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళాడు. అప్ టు డేట్ చేసి సర్వీస్ రికార్డుని సాగర్కిచ్చి ఆడిట్లో ఇమ్మని, వేగం చేయమని రిక్వెస్ట్ చేయమని చెప్పి పంపించింది. ఎప్పటికప్పుడు పర్సనల్ ఆఫీసర్కి చెప్తూనే ఉంది. వారం లోపల రావాల్సిన సర్వీస్ రికార్డు 15 రోజులైనా రాలేదు. ఒక్క పెన్షన్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ ఒత్తిడి ఎక్కువవుతున్నది. మంజుల ఆడిట్కి ఫోన్ చేసింది. నిజానికి మంజులకి ఇలా చేయడం ఇష్టం ఉండదు. వాళ్ళ డిపార్ట్మెంట్ వేరు. సరిగా స్పందిస్తారో లేదో అనుమానం. ఫోన్ తీసిన తను అక్కడ సూపరింటెండెంట్ అట. చూస్తానని మాటిచ్చాడు. మర్నాటికల్లా సర్వీస్ రికార్డు రిటర్న్ అయిపోయింది. చాలా అభ్యంతరాలు పెట్టారు ఆడిటర్సు. అందులో ప్రపోజల్స్ తప్పుగా తయారయ్యాయని ఒక పాయింట్ ఉంది. మంజుల తల పట్టుకొని కూర్చుంది. సాగర్ని పిలిచి, మీరు ఆడిటర్స్తో మాట్లాడలేదా అంది. అతను తొనుకు బెనుకు లేకుండా, మాట్లాడాను మేడం, కాబట్టే ఇంత వేగం వచ్చింది, లేకపోతే నెలల తరబడి అవుతున్నది అన్నాడు. కొందరితో పని చేయించడం అంటే
కొరివితో తలగొక్కోవడమే. అప్పటికి గణపతిరావు వచ్చేశాడు. ఆడిట్ పెట్టిన అభ్యంతరాలు చదివి, మేడం నేను అన్నీ సెట్ చేసి మళ్ళా మీ దగ్గరికి తెస్తాను అని సర్వీస్ రికార్డు తీసుకెళ్లాడు. 2 రోజుల్లో రీసబ్మిట్ అయ్యింది. ఆ సరికి పర్సనల్ ఆఫీసర్ దగ్గర నుంచి 3 రిమైండర్లు వచ్చాయి. మంజుల సహనంగా నచ్చజెప్తున్నది. వారం దాటినా ఏ జవాబు రాలేదు. మంజుల కొంచెం ఆలోచించి చంద్రావతిని తనతో రమ్మని ఆడిట్ ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఉన్నారు. కొంచెం ఆలోచించి అతని క్యాబిన్లోకి వెళ్లేందుకు అనుమతి అడిగింది. వెంటనే రమ్మని కబురొచ్చింది. తమ ఆఫీస్ కాపీ లెటర్ చూపించి లక్ష్మీపతి కేసు గురించి చెప్పింది. ఆఫీసర్ భ్రుకుటి ముడిపడింది. టేబుల్ మీద కాలింగ్ బెల్ నొక్కాడు. ప్యూన్ రాగానే సూపరింటెండెంట్కి కబురు పెట్టాడు. అతను రాగానే ఆఫీస్ కాపీ చూపించి పొజిషన్ అడిగాడు. సూపరింటెండెంటు వెంటనే, సార్ ఇది పే కమిషన్ కొర్రీ కేసండి. ఆ కేసులు చాలా పెండింగ్ ఉన్నాయి కదా, దీని టర్ను రాలేదు ఇంకా అన్నాడు. మంజుల బిక్క చచ్చిపోయినట్టు చూసింది. ఆఫీసర్ ఏమనుకున్నాడో వెంటనే లక్ష్మీపతి సర్వీస్ రికార్డు తెమ్మన్నాడు. బుక్ రాగానే మొత్తం చదివి కోపంగా సూపరింటెండెంట్ పక్క చూశాడు. ఏమిటండి, క్లియర్గా వాళ్ళు డెత్ కేసని పెన్షన్ ఇనిషియేట్ చేయడం ఆలస్యం అవ్వకూడదని రాసున్నారు కదా, కొర్రీ ఎక్కడుంది అని మంజులతో, సారీ మేడం, రేపు పొద్దుటికల్లా ఈ డాక్యుమెంటు అప్రూవ్ చేసి మీకు పంపిస్తాను అని ప్రామిస్ చేశాడు. మంజుల నమస్కరించి వచ్చేసింది. మర్నాటికల్లా లక్ష్మీపతి సర్వీస్ రికార్డు మంజులకి వచ్చేసింది. 5 నిమిషాల్లో మంజుల పెన్షన్ ఆఫీసరు శ్రీమన్నారాయణకి హ్యాండ్ ఓవర్ చేసి పర్సనల్ ఆఫీసర్కి విషయం చెప్పింది. 15 రోజుల తర్వాత పెన్షన్ సెక్షన్ సూపరింటెండెంటు సింహాచలం అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు. మేడం, మీరు అప్ టు డేట్ చేసిన లక్ష్మీపతి రికార్డు త్వరగా చెక్ చేశానండి. మీరు చాలా కష్టపడి అంతా కరెక్ట్గా చేయించారు. మొత్తం పెండింగ్ అరియర్స్ అన్నీ బిల్ చేసి అప్రూవ్ చేయించి వైఫ్కి పంపించాను. ఫ్యామిలీ పెన్షన్ కాగితాలు కూడా వెళ్ళిపోయాయి. మీరు చాలా గ్రేట్ మేడం అంటూ దండం పెట్టాడు. మంజుల మనసు ఈ చిన్న ప్రశంసకే చల్లగా హాయిగా మురిసింది. పని విలువ బోధపడాలంటే పని రావాలి అనుకుంది మనసులో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.